వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. నమ్ముతే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము అని అన్నారు వీరయ్య గారు. ఈయన వీరయ్య గారు అంటే పశువుల కాపర. ఆయన అసలు ఏమీ తెలియదు, వేలుముద్ర, నిరక్షరాస్యుడు. అటువంటి వాడు ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం జీవ సమాధి అయినటువంటి శంభు గురుస్వామి అనేటువంటి అతని సర్పరూపంలో దర్శనమిచ్చాడు. ఈయనకు ఒక కొలను దగ్గరికి పోయిన తర్వాత మానవాకారాన్ని ధరించాడు. వీరయ్యా, నీకు మంత్రాన్ని ఉపదేశిస్తానయ్యా అని ఉపదేశించాడు. ఇంకంతే. ఊర్లోకి వచ్చిన తర్వాత అందరితోటి వాళ్ళ జాతకం చూడకుండానే భూత భవిష్యత్ వర్తమాన కాలం మొత్తం చెప్తున్నాడు ఈ మహానుభావుడు. అప్పుడు అడిగారు అందరూ, వీరయ్య నీకు అసలు చదువు రాదు, సంధ్య రాదు, ఇదంతా కూడా ఎలా చెబుతుందంట మా గురువు గారు శంభు గురుస్వామి తయా అన్నాడు. ఓరే స్వామి, శంభు గురుస్వామి సమాధి అయ్యి 300 సంవత్సరాలు అయింది, అంతా ఒట్టిదే నువ్వు చెప్పేది అన్నారు. రా తీసుకొచ్చి చూపిస్తానన్నాడు. తీరా వచ్చిన తర్వాత సమాధి పైన ఆ స్లాబ్ తీసేస్తే శిరోభాగం కనపడింది అందరికీ. అప్పుడు కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు వీరయ్య గారి. ఆ వీరయ్య గారే సుబ్రహ్మణ్యం గారి గురువు గారు, మొట్టమొదటి గురువు గారు. ఆయన అంత పవర్, మంత్రబలం కానీ పూర్వజన్మ సుకృతం కానీ ఉండాలి. మనం గొప్పవాళ్ళం కావాలి అంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ రెండే మార్గాలు, అంతకంటే వేరు. నా మొట్టమొదటి గురువు గారు వీరయ్య గారే అని సగర్వంగా చెప్పారు. అప్పుడు ఈయన అన్నాడు, సుబ్రహ్మణ్యం నీకు ఈయన శ్రీ విద్యా ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు ఆయన. అమ్మవారిని చూసి ఆమెతో మాట్లాడినటువంటి వాడు ఆయన. అయితే ఈయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి. బీడీ, సిగరెట్లు, మందు, సారా, గంజాయి మొత్తం. ఆ స్థాయి వేరు. అంటే మన దృష్టిలో అది తప్పే కాదండి, కానీ ఆ స్థాయికి వచ్చిన తర్వాత అది వేరు. అవసరమైతే వాళ్ళ దైవశక్తులు చూపిస్తారు, వాళ్ళ శరీరాన్ని అలా గాల్లోనే లేపుతారనమాట. కాబట్టి అటువంటి వాళ్ళ పరిస్థితి వేరు, అవి వ్యక్తిగతమే. కానీ వాళ్ళని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు కూడా మందు తాగుతామంటే దేవాలయాలలో అది అయ్యే పనే. మరి నీలో ఆ శక్తి లేదుగా. ఆ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని నీ దివ్యశక్తులు చూపించేటట్టయితే నువ్వు దురలవాట్లు, ఎవరు దురలవాట్లు అనుకోరు. మనకు ఆ శక్తి లేదు. లేనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. శ్రీ విద్యా ఉపాసకులైనటువంటి ఈయన వీరయ్య గారు, సుబ్రహ్మణ్యం నీకు శ్రీ విద్యా ఉపాసన పీఠాన్ని ఇస్తాను అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? స్వామి నీ ఆశీస్సులు ఉంటే చాలు అన్నారు. అవి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పారనమాట. ఆయన ఆశీస్సులే ఈరోజు అన్ను ఇంతటి వాడిని తయారు చేశాయి అని సుబ్రహ్మణ్యం గారు అనేక సార్లు చెప్తూ ఉంటారు. ఆయన ఇలా గాలిలో చూస్తూ ఉంటారు, శూన్యంలో మన భవిష్యత్ మొత్తం కూడా వివరిస్తారు. అటువంటి మహానుభావులు శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మేఘ రూపంగా వర్షాన్ని ఇచ్చేది సముద్రుడే, గురు రూపంగా బోధించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే. రామాయణంలో వాల్మీకి ఎవరూ కాదు, ఏదీ కాదు. వాల్మీకి లేకుండా రామాయణంలో ఎవరూ లేరు, ఏదీ లేదు. జగత్తులో నేను ఎవరు కాదు, ఏదీ కాదు. నేను అనేటువంటిది లేకుండా జగత్తులో ఎవరూ లేరు, ఏదీ లేరు. అంటే అహం బ్రహ్మాస్మి, ఆ స్థాయికి మనం పోలేం. దట్ ఈజ్ ఐఆమ్ దట్, నేనే అది, అదే నేను అనేటువంటిది. ఆ స్థాయికి పోవడం చాలా కష్టం. అజ్ఞాని జాగ్రత్త వ్యవహారాన్ని సుషుప్తిలోకి తీసుకెళ్తాడు. అదే మనం స్వప్నం, కళ అని అంటాం. జ్ఞాని సుషుప్తిలో ఉండే ఆనందాన్ని జగత్తులోకి తీసుకొని వస్తాడు. అదే సమాజ స్థితి, సహజ సమాధి స్థితి అని అంటాం అన్నమాట. నామమాత్రానికైనా సరే రెండో వస్తువును అంగీకరిస్తే సమస్య అనేటువంటి తెగుతుందా? అసలు తెగనే తెగదు. ఉన్నది ఒకే వస్తువు అని ఉన్నప్పుడు అసలు సమస్య లేదు. సకలము పరమాత్మలోనే ఉన్నది, పరమాత్మయే అయి ఉన్నది. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేనే అయి ఉన్నాను అనే భావంతో ఉంటే చాలు, నువ్వే భగవంతుడు. అసలు భగవంతుడు వేరే లేడు, నువ్వే భగవంతుడివి. ఆ సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నమాట. అది ఆస్తికుడు ఎందుకు వాదిస్తాడు అంటే చూడండి, ఆస్తికుడు వాదిస్తుంటాడు కదా. ఎందుకు వాదిస్తాడంటే
దేవుడు లేడేమో అనేటువంటి తన లోపల కొంచెం అనుమానం ఉంది, అందువల్ల వాదిస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ నాస్తికుడు కూడా వాదిస్తాడు. నాస్తికుడు ఎందుకు వాదిస్తాడంటే దేవుడు ఉన్నాడేమో అని తన లోపల కొంచెం అనుమానం ఉంది, అందువల్ల వీడు వాదిస్తాడు. ఇద్దరూ వాదలే. వాదం యొక్క అంతమే వేదాంతం అంటారు గురువుగారు సుబ్రహ్మణ్యం గారు. తన్ను తాను తగ్గించుకుంటూ ఇక తగ్గడానికి వీలు లేని స్థితిలో ఉన్న భగవంతుడే భక్తుడు. నిజమైన భక్తి నీలో ఉంటే ఆ దైవం స్లాబ్ పగలగట్టుకొని నీ ఇంట్లోకి వస్తుంది, నీతో మాట్లాడుతుంది. నిజమైన భక్తి ఉంటేగా. మనం నటుడు అయితే ఆయన మహానటుడు. నువ్వు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి కోరికల కోసం ఆయన్ని చేస్తే ఆయన మహానటుడు. నువ్వు ఆయనకి దండం పెడుతుంటావు. ఆయన ఎవరికి దండం పెడతాడో తెలుసా? నన్ను ఎవరు ఏ కోరిక కోరినటువంటి వాడే దేవుడు. ఏ కోరిక కోరినటువంటి వాడు దేవుడు దండం పెడతాడు. అంటే దేవుడు జీవుడికి దండం పెడతాడు. అది అక్కడ. కోరికలు లేనటువంటి జీవులు అనేటువంటి ఎవరు లేరు ఇక్కడ. దైవానుభవం కలగాలంటే తాను లేని ప్రపంచమైనా ఉండాలి, ప్రపంచం లేనటువంటి తానైనా ఉండాలి. ఆత్మ సన్నిధిలో మౌనం కూడా తాను శబ్దమే అని అంగీకరిస్తుంది. చైతన్యం కూడా తాను జడమే అని తెలుసుకుంటుంది. జ్ఞానం కూడా తన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. పుట్టువారిలో మొదట పుట్టువాడను, గిట్టువారిలో చివరి గిట్టువాడను అనేటువంటి ఈ రెండు కార్యాలు నెరుగుటకి నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. ఇంకా ఉన్నదెవరు? నేను, అహం, నేనే, అహమేవ తత్, తత్ అహం అని ఉంటే చాలు. నేను ఆత్మను చేరుకోవడానికి ఎంత దూరమో తెలుసా? కుండ మట్టిని చేరుకోవడానికి ఎంత దూరమో అంతే దూరం. నామరూప చిత్రాలు తెరను చేరుకోవడానికి ఎంత దూరమో అంతే దూరం. ప్రతిబింబం అద్దాన్ని చేరుకోవడానికి ఎంత దూరమో అంతే దూరం అవుతుంది. ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు ఇక భక్తునికి తావనేది ఉంటుందా? ఉండనే ఉండదు. ఉన్నది ఆత్మ ఒక్కటే అన్నప్పుడు ఇక మాయకు అనేటువంటిది తావనేటువంటిది లేనే లేదు. శివునిది అంటూ ఆయనకు విడిగా ఏమీ లేదు, శివుడు మాత్రమే ఉన్నాడు. జ్ఞానిది అంటూ ఆయనకు కూడా విడిగా ఏమీ లేదు, జ్ఞాని మాత్రమే ఉంటుంది. నాది అంటూ నాకు విడిగా ఏమీ లేదు, నేను మాత్రమే ఉన్నాను. వేదంలో ఉండేది నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పిందే వేదం కావాలి అన్నారు సుబ్రహ్మణ్యం గారితో వీరయ్య గారు. వేదంలో ఉండేది కాదు నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఏదైతే చెప్తావో అదే వేదం కావాలి అని ఆశీర్వదించారు ఆయన. నువ్వు వెళ్ళి క్షేత్రాన్ని చూడటం కాదు, శ్రీశైలం, తిరుపతి, రామేశ్వరం, అరుణాచలం నువ్వు చూడటం కాదు, నువ్వే క్షేత్రంగా ఉండాలి. అంటే నీవు ఎక్కడైతే ఉన్నాడో అదే మహాక్షేత్రం, అక్కడికే రావాలి భక్తులు అన్నారు. భక్తునికి భగవంతునిగా ఉండేటువంటి శక్తి లేదు. భక్తునికి భగవంతుడిగా ఉండే శక్తి ఉందా? లేనే లేదు. కానీ భగవంతుడికి భక్తుడిగా ఉండే శక్తి ఉంది. అందుకే అనిలాచల శివుడు తన నెత్తిన గంగనే ఉంచుకున్నాడు. గంగ పైన కన్నప్పను ఉంచాడు. చూడండి, భక్త కన్నప్ప పంది మాంసం పెట్టాడు శివుడికి నైవేద్యం, అయినా ఆరగించాడు. నువ్వు ఉండాల్సింది మా అందరికి శిరోభాగాన. అందుకే శ్రీకాళహస్తిలో మొట్టమొదటి మనం భక్త కన్నప్పనే దర్శించేది, తరువాతనే ఇవన్నీ చూసేది. ఆ విధమైన స్థానాన్ని ఇస్తాడు మహాశివుడు. కాబట్టి మాయకు ఆత్మగా ఉండేటువంటి శక్తి లేకపోవచ్చు, ఆత్మకు మాయగా ఉండేటువంటి శక్తి ఉండదా? శిష్యుడికి గురువుగా ఉండే శక్తి లేకపోవచ్చు, కానీ గురువుకి శిష్యుడిగా ఉండేటువంటి శక్తి అనేది ఉంటూనే ఉంటుంది. మాయ